బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు కదా. అంటే ఇన్ని చేసినటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వని పక్షంలో బాధపడుతున్నారని దాంట్లో అర్థం ఉంటే, దేవుడు మనల్ని ఎంత అలా చేస్తున్నాడు చెప్పండి. గర్భంలో నుంచి మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్నాడు, పుట్టిన తర్వాత ఆయుష్ని ఇస్తున్నాడు, అన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు. చెడ్డవాడు అయినా మంచివాడు అయినా నీ మీద అన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు కదండి. వర్షాన్ని ఇస్తున్నాడు, పంటలను ఇస్తున్నాడు, అన్నింటినీ అనుగ్రహించి ఆయన గురించి తెలుసుకుంటామని ఆలోచనతో ఉంటే, కన్నులారా మన మీద దృష్టి పెడితే మనం ఈరోజు ఎవరిని చూస్తున్నాం చెప్పండి? దేవుడిని చూస్తున్నావా? దేవుడిని ఆయనేమో కన్నులారా కదా. ఎవరైనా మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత కనపడ్డారు అనుకోండి, కన్నులారా చూసి ఎన్ని రోజులు అయిందని నన్ను అంటారు కదా. ఒక తల్లి అనొచ్చు కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో, ఒక తండ్రి అనొచ్చు, ఒక స్నేహితుడు అనొచ్చు, కళ్ళారా చూసి ఎన్ని రోజులు అయింది, చూడాలనిపిస్తుంది అని అంటూ ఉంటాం మనం కదా. మనం ఈ బంధాల గురించి మీరు ఆలోచించండి. మన రక్త సంబంధాల గురించి, వాళ్ళని చూడకుండా కొన్ని రోజులు ఉంటేనే మనం ఇంత బాధపడిపోయి వాళ్ళని ఎప్పుడు చూడాలా అని ఆలోచన కలిగి ఉంటే, ఎప్పుడు వాళ్ళని కళ్ళారా చూస్తామా అనే ఆలోచన కలిగి ఉంటే, పరలోకం అందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్న మనల్ని కన్నులారా చూస్తూ ఉన్నాడటండి. అంటే దేవుడు పరలోకంలో ఉన్న మనసు మాత్రం ఎవరి మీద ఉంది? మన మీదనండి, మన మీదే. దేవుడు అంతటి మహాశక్తి మనల్ని కావాలని కోరుకుంటుంటే మనం ఏంటంటే మనిషి దగ్గరికి వెళ్తాము. మనిషిగా కూడా దేవుడిగా కూడా చెప్పండి. దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, మహోన్నతుడు, గొప్పవాడు, బలవంతుడు, ఎన్ని పేర్లు పెడతారో పెట్టుకోండి. అలాంటి ఉన్నతమైనటువంటి దేవుడు మనకు కావాలని కోరుకుని, మన దగ్గర అవ్వాలని కోరుకుని, మనం చూసి పరిశీలన చేస్తా ఉండంటే ఆయన మనసు మనకి ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? ఇంకెప్పుడు అర్థమవుతుంది చెప్పండి? ఇప్పటికీ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పటికీ అర్థం చేసుకుని దేవుని కోసం బ్రతకవలసినటువంటి క్రైస్తవులు లేదంటే ప్రజలు ఈరోజు దేవుని గురించి ఎలా ఆలోచించారు చెప్పండి? ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. దూరంగా ఉండొచ్చు కానీ మనకు చాలా దగ్గర అవ్వాలనుకుంటున్నాడండి ఆయన. దూరంగా ఉండొచ్చు కానీ మన విషయంలో ఆయన ఉన్న ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదంటే, నాకు దగ్గర కావాలి మీరు, నేను మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను అయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడైనా అర్థమైందా మనకి? ఆలోచించండి. ఆయన ప్రేమ ఎప్పుడైనా మనకు అర్థమైందా? అర్థం అవ్వలేదండి. కొంతసేపు కొన్ని సంవత్సరాల నుండి తర్వాత చనిపోయేటువంటి మనిషి ప్రేమను మనం వెతుక్కుంటున్నాం, వెంటాడుతున్నాం కదా. వెతుక్కుంటున్నామండి. మనం ఎవరి దగ్గర, ఎవరిని మనల్ని బాగా ప్రేమిస్తారని వాళ్ళని చూస్తున్నాం, ఎవరిని మనల్ని బాగా ఇష్టపడుతున్నారని వాళ్ళని చూస్తున్నాం, ఎవరు మనల్ని కావాలనుకుంటున్నారో వాళ్ళని చూస్తున్నాం. ఏంటి కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళ విషయంలో శాశ్వతమైనటువంటి ప్రేమతో నువ్వు చనిపోయేంత వరకు, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకున్నటువంటి దేవుని ప్రేమను ఎప్పుడు గమనిస్తాం? ఎప్పుడు గమనిస్తాం చెప్పండి? కానీ పిల్లరా, దేవుడు ఎన్ని చేశాడో అయినా కానీ అన్ని చేసినా కూడా మనిషి పట్టించుకోలేకపోయాడండి. దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు. ఏమంటే మనల్ని ఎవరైనా ఒకవేళ అపార్థం చేసుకున్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ ఎప్పుడైనా అనుభవిస్తే మనకు అర్థమవుతుంటుందండి కదా. మనల్ని ఎవరైనా ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో అపార్థం చేసుకున్నారనుకోండి, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, మనం ఏంటో వాళ్ళకి తెలియలేకపోయింది. ఎన్ని చేసామో వాటన్నిటిని పక్కన పెట్టేశారు. ఎంత వాళ్ళ గురించి ఆలోచించమో దాన్ని అంతా పక్కన పెట్టేశారు. అపార్థం చేసుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి మనకు మనసులో? చాలానండి, చాలా. అలాంటిది దేవుడు ఎంత చేశాడు చెప్పండి? ఒకటని మనం చెప్పగలుగుతామా? ఏమంటే దేవుడు నాకు ఈ ఒక్క మేలు చేశాడని చెప్పగలుగుతామా?
ఒకటి కాదు కదండి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నాం లెక్కకు. అంటే లెక్కలేనన్ని ఆలోచనలు నీ మీద దేవుడు పెట్టుకుంటే, దేవుడు నీకు అనుగ్రహిస్తే, ఆయన్ని అపార్థం చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంతేనా? ఆయన అపార్థం చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమయ్యి ఆయన గురించి గొప్పగా చెప్పవలసినటువంటి మనుషులు దేవుడే లేడు అన్నారు అంతే. ఒక మాటలో తీస్తారండి, ఒక మాటలో తీసేశారు. అండ్ మనల్ని పెంచిన తర్వాత తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు బ్రతుకున్నా లేరని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఓ నా కుమారుడు చాలా గొప్పవాడు అని అనుకుంటారా? అంతేనా? బ్రతుకున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు పెద్ద అయిన తర్వాత, వాళ్ళు బాగా స్థిరపడిపోయిన తర్వాత తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడానికి పిల్లలు సిగ్గుపడుతున్నారు అనుకోండి, వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు ఎలా అంటారు చెప్పండి? ఏమంటారు? అలాంటి వాడిని కనకపోయిండినా బాగుంటుంది, అలాంటి వాడికి జన్మనివ్వకపోయినా బాగుంటుంది, మేము ఇంత చేస్తే వాళ్ళు మా గురించి చెప్పడానికి నామోషి ఫీల్ అవుతున్నారా అంటారండి. మేము ఎంత చేస్తే మా గురించి గొప్పగా చెప్పవలసిన పిల్లలే మేము లేవని చెప్తున్నారా అని అంటారు, బాధపడతారండి. మరి దేవుని గురించి ఎన్ని విధాలుగా మాట్లాడుతుందని చెప్పండి. దేవుని గురించి మనిషి ఎంత వ్యతిరేకుడు అయిపోడు చెప్పండి, ఆయన ఎంత బాధపడాలి చెప్పండి? ఇది ఆయన మనసులో ఉన్న బాధ అండి. రాత్రి నేను ఆలోచిస్తూ ఉంటే, ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ఆయనకు మన మీద అంత ఇష్టం చూడండి. ఆయన నరులను కళ్ళారా చూస్తూ ఉన్నాడు, దృష్టిస్తూ ఉన్నాడు. మనలో దూరంగా ఉండడానికి ఇష్టపడతలేదు, మనమే దూరం చేసుకుంటున్నాం ఆయన్ని. ఆయన కావాలని మన దగ్గరకు వస్తానంటున్నా, ఉండాలంటున్నా, మనతో సహవాసం చేయాలనుకుంటున్నా, మనం ఏమన్నామంటే, దేవా మా సహవాసాలు వేరుగా ఉన్నాయి, నేను వేరే వాళ్ళతో మాట్లాడాలి, నేను చాలా విషయాల్లో బిజీ, నీతో సంభాషించేంత టైం మాకు లేదు అని అంటున్నారండి. నిజంగా ఆ మాట కూడా చదువుతానండి. నేను హృదయం అనే తలుపు నొద్ద నుండి తడుచున్నాను అంటున్నాడండి. తడుతున్నాడట, తలుపు తీయండి 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 అనేసి. మనం నైట్లు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం కదండి. ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళాలి, డోర్స్ తీయట్లేదు అనుకోండి, మనం పడుకునేటువంటి రూమ్లోకి మనం వెళ్ళాలి, దాంట్లో పడుకోవాలి. ఇప్పుడు రూమ్ తీయమని మనం డోర్ కొడుతున్నాం, తీయట్లేదు, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, ఒక 20 నిమిషాలు వెయిట్ చేస్తాం, ఒక అరగంట వెయిట్ చేస్తాం, ఒక గంట వెయిట్ చేస్తాం, అయినా తీయట్లేదండి. మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పక్క బాధ, ఒక పక్క కోపం వస్తాయి రావా? ఒక పక్క బాధ వస్తుందండి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు, నన్ను ఎందుకు ఇలా బయట పెడుతున్నారు వీళ్ళు అని. ఒక పక్క కోపంగా, ఒక పక్క బాధ ఉన్న, ఒక పక్క కోపం వస్తుంటుంది. వాడు తీసిన తర్వాత చెప్తాను వాడి పని అనేసి అంటారా? సరే, వాడు మనకే ఇలా ఉంటే ఒక గంట నించోబెట్టినందుకు బయట, అసలు ఒక గంట బయట నించోబెట్టినందుకే మనకి ఇలా ఉంటే మనసులో, దేవుడిని మనిషి ఎన్ని సందర్భాల్లో బయట పెడుతున్నాడు ఆలోచించండి. పెడతలేదా? ఎన్ని సందర్భాల్లో, ఎంత టైంలో మనిషి దేవుడిని బయట పెడుతుందని చెప్పండి. పెడుతున్నాడండి, బయట పెడుతున్నాడు, హృదయంలో పెట్టట్లేదు. హృదయంలో పెట్టుంటే మన యొక్క జీవితాలు వేరుగా ఉంటాయండి. హృదయంలో పెట్టుంటే మన ప్రవర్తన వేరుగా ఉంటుందండి. హృదయంలో పెట్టుంటే అసలు దేవుని గురించి మన భక్తి జీవితమే డిఫరెంట్గా ఉంటుందండి. భక్తి జీవితమే డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అన్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయం పనివారు. తిమోతికి రాసిన పత్రికలన్నా, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపనటువంటి వాళ్ళు అంటారు చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన పత్రిక
2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారటండి. అంటే దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుణ్ణి మనం అంతగా ప్రేమిస్తే మన భక్తులు ఏముంటుందటండి చెప్పాలి. మన భక్తులు ఏముంటుందట? శక్తి. భక్తిలో శక్తి ఉండాలి. కానీ ఈరోజు చూడండి, ఎవరిని చూసినా పైకి భక్తి పరులా కనపడుతున్నామండి. అంతేనా? ఏదో సామెత అంటారు కదా, మేడి పండు చూడు మేలుమైండను, పంట వైపు చూస్తే సేమ్ అండి. క్రైస్తవ జీవితం కూడా పైకి భక్తి పరులుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఎందుకు దేవుణ్ణి పక్కన పెట్టాం, ఏదో బలవంతంగా హృదయాన్ని తీసుకొచ్చి ఈ సమాజంలో, ఈ సహవాసంలో పెట్టాం అంతే. ఎవరో ఫోన్లు చేస్తారని, రమ్మంటున్నారని చెప్తున్నారనేసి ఏదో చేస్తున్నారు కనుక బలవంతంగా తీసుకొచ్చి ఇక హృదయాన్ని ఇక్కడ పెట్టామండి, ఈ సహవాసంలో పెట్టామండి. ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఇది బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంతే, మొత్తం మళ్ళీ మర్చిపోతాం కదా. అందుకనే దేవుడేమో మనల్ని కావాలని కోరుకుని మనకు అన్నిటిని అనుగ్రహించిన తర్వాత, అన్ని విధాలుగా మనం సహకరించిన తర్వాత, ఆయన్ను చూసి మన దగ్గరకు రావాలని కోరుకుంటుంటే హృదయం తలుపు తీక బయట నుంచోబెట్టేసినటువంటి సందర్భాల్లో ఈరోజు దేవుడు ఎలా ఉన్నాడో ఆలోచించండి. దేవుని మనసులో ఎలా ఉన్నామో ఆలోచించండి. మనం అంటే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నారు అనుకుంటున్నారు? మనల్ని కూడా దేవుడు ఈ సందర్భంలో పిలుస్తూ ఉన్నాడు. లేదంటే ఆయన యొక్క సహవాసానికి దగ్గరగా అవ్వాలని మన విషయంలో ఆయన కోరుకుంటున్నాడండి. కనుక పిల్లరా, పైకి భక్తి గల వారుగా ఉండకోకుండా దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. ఇకపోతే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, కన్నులారా చూస్తూ ఉన్నాడు అన్నాడు కదా. కన్నులారా చూస్తూ ఉన్నాడు అన్నాడు. ఇందాక చదివించిన మాటలో అదే తిమోతి రాసినటువంటి పత్రికలో ఒక మాట అన్నాడు కదండి, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. 2:15. నిన్ను నీవే దేవునికి కనుపరుచుకో. అంటే మనమే దేవునికి ఏం చేయాలంటే మన గురించి చూపించాలటండి. దేవునికి కనుపరుచుకోవాలి. మనం ఎలా ఉన్నామో, మన యొక్క జీవితం ఏంటనేది దేవునికి నువ్వే చూపించాలి. నిన్ను నీవే చూపించుకోవాలంటే నిన్ను నీవే ఏం చేయాలి? ఇప్పుడు అదుపులో ఉంచుకోవాలి, జాగ్రత్త పడాలి. మన మనసును ఏం చేయాలన్నమాట? దేవుని వైపుకు మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేయాలండి. నిన్ను నీవే కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడము అంటున్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే, దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడని జాగ్రత్తగా గమనించగలిగితే, దేవుడు మన దగ్గర ఉండాలనుకుంటున్నాడని జాగ్రత్తగా గమనించగలిగితే, ప్రతి సందర్భంలో కూడా దేవుని గురించి ఆలోచిస్తానండి కదా. మనకి దగ్గరగా ఉండాలన్నాడు అనుకుంటే ఇక్కడ ఈ సహవాసంలో ఉంటాడు అనుకుంటున్నారా? కాదు. ఈ సహవాసాన్ని విడిచి వెళ్ళినా మనతోటే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే గుడిలోనే మాత్రం దేవుడు ఉంటాడు కదండి. బయట ఉండడం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ మాత్రమే భక్తిగా ఉండాలనుకుంటామండి. దాంతోపాటు బయట ఉన్నా కూడా మనతోటే దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అంటాడు కదా కీర్తనకారుడు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ అడుగు జాడలే ఎందుకు నువ్వు కూడా వచ్చేస్తావు నాతో పాటు కదా. నేను నా అడుగులతో నువ్వు వచ్చేస్తావు, నా ఆలోచనలో నువ్వు వచ్చేస్తావు, నాతో పాటు నువ్వు కూడా ప్రయాణం చేస్తున్నావు అంటాడండి కీర్తనకారుడు. కనుక పిల్లరా, మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడో మనిషి మాత్రం దేవుడిని అంత దూరంగా చేసాడండి. అందుకే ఇశ్రాయేలు విషయంలో దేవుడు మరి ఎంతలాగా దూరం చేసినా ప్రేమించాడు. కడకి ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఒక మాట మాట్లాడాడండి. చూడండి, హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 2-4 వచనాలు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. వారిని పిలిచినను
ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి. వారు బయలుదేవతలకు బలు అర్పించిరి. విగ్రహములకు ధూపం వేసిరి. విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని ఏమండి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వాని నడక నేర్పిన వాడును వానికి నడక నేర్పిన వాడును నేనే. నేనే. వాడిని కౌగిలించుకున్న వాడును నేనే. వాడిని కౌగులించుకున్న వాడును నేనే. నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడినైనను. నేనే వాడిని స్వస్థపరిచిన వాడును. ఆ సంగతి వారి మనసున పట్టలేదు. వారి మనసున పట్టలేదటండి. సరిపోద్దండి. వాళ్ళ మనసుకు పట్టలేదండి. ఆలోచన రాలేదటండి. అయ్యో దేవుడే కదా మనల్ని ఎత్తుకున్నాడు, దేవుడే కదా మనకి నడక నేర్పాడు, అంతేనా? దేవుడే కదా మనకు నడక నేర్పి మనల్ని కౌగులించుకుని. అంటే చూడండి, ఒక తల్లి తండ్రి ఎలాగైతే పిల్లల్ని పెంచుతూ ఉంటారో దేవుడు అదే విధంగా పెంచాడు కదండి ఇక్కడ కదా. వానికి నడక నేర్పి, ఏమండి వాళ్ళకి అన్నింటినీ నేను నేర్పిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క మనసులో నా గురించి ఆలోచన లేదు, వాళ్ళ మనసు పట్టలేదు అసలు. ఎంత బాధ ఉంటే దేవుడు ఆ మాటను తెలియజేస్తాడు చెప్పండి. నేనే అన్ని వాళ్ళకి చేశాను, నేనే అక్కడి నుంచి రప్పించింది నేనే. అక్కడి నుంచి రప్పించినప్పుడు వాళ్ళకి నడక రాకపోతే నేనే నేర్పించాను అంతే కదా. ఏమండి ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడు ఐగుప్తులో నుంచి పిలిచితిని. బాలుడై అన్నప్పటి నుంచి, వీళ్ళకి ఏమి రానప్పటి నుంచి, ఇశ్రాయేల్ విషయంలోనే కాదండి మన విషయంలో కూడా దేవుడు అదే ఫీల్ అవుతున్నాడండి. పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు నడక నేర్పుతున్నాను, మిమ్మల్ని కౌగిలించుకుంటున్నాను, మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఆప్యాయతగా అన్నింటినీ మీకు అనుగ్రహిస్తున్నాను కదా నాయన. అయినను మీకు మనసును పట్టట్లేదా? చూసారండి ఎంత బాధ ఉంటే దేవుడు తన విషయం చెప్పుకుంటాడు చెప్పండి. మనసు పట్టలేదంట, అంతేనా? మనం కూడా అలాగే చెప్పండి. మన పిల్లల విషయాల్లో వాళ్ళు ఒకవేళ మన మాట వినలేదు అనుకోండి, ఆ బాధను బయట వాళ్ళతో చెప్పుకుంటామండి. వాడి కోసం నేను ఎంత కష్టపడ్డానండి, వాడి రోజు నా గురించి అసలు పట్టించుకుంటలేదే అంటాడు. మరి దేవుడు ఐగుప్తులు వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళకి అరణ్య మార్గంలో వాళ్ళకి నాయకుడు లేకపోతే మోసే నాయకుడికి ఏర్పాటు చేయించింది ఆయన, అన్ని విషయాలు చేయించింది ఆయన. ఏమండి 9వ వచనం కాడి నుంచి ఒకసారి చదవండి. నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని గాని మనుష్యుడును కాను. మిమ్మును దహించినంతగా నేను కోపింపను. చూసారండి, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని, మనిషిని మాత్రం కాదు. మనిషి అయితే తప్పు చేసినప్పుడు కోపడినప్పుడు మనల్ని దూరం చేసుకుంటాడు, కానీ నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినిగా ఉన్నాను. ఒకవేళ కోపపడినను మరలా మీ ఎడల ప్రేమ చూపించటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి 8వ వచనం చదవండి. ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను ఎట్లు నిన్ను విసర్జించదును. ఏమండి ఆత్మాను వలెను నిన్ను నేను ఎట్లా చేస్తాను, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది అన్నాడు. సహింపలేకపోతున్నాడు అంటున్నాడు దేవుడు అండి. ఎవరి విషయంలో? ఇశ్రాయేల్ విషయంలో. అదేవిధంగా మన విషయంలో కూడానండి. నేను ఎట్లా నిన్ను మర్చిపోతున్నాయా? మరవను. ఇశ్రాయేలు నేను ఎట్లా మరుస్తాను, ఎట్లా నేను వేరే వాళ్ళకి చేసినట్లుగా నీకు చేస్తాను? చేయలేను, నా వల్ల కాదు అది. మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ అంటది. నేను వాళ్ళకి చేసినట్లుగా మీకు చేయలేను. నా మనస్సు మండుతున్నది, నా అంతరంగం మండిపోతుంది, నేను చాలా బాధపడుతున్నాను. బాధపడినా కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చూసారండి, బాధలో కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది దేవుడు ఒకడేనండి కదా.
బాధల్లో కూడా ఆయన బాధపడుతూ కూడా మనల్ని ప్రేమించే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, గొప్ప శక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒకటేనండి. మనం బాధపడ్డాం అనుకోండి, నేనే బాధలో ఉన్నాను నీకేం చేస్తానంటాం మనం. అంటామన్నా, నేనే కష్టాల్లో ఉన్నాను, నేనే బాధల్లో ఉన్నాను, నా బాధనే తీర్చేవాళ్ళు లేరు నాయన, నీకు నేనేం చేస్తాను, నా వల్ల కాదంటామండి. కానీ దేవుడు బాధపడుతున్న ఇశ్రాయేల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. నేను వేరే వాళ్ళకి చేసినట్లు మీకు చేయను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మరలా మీ ఎడల కరుణ చూపిస్తాను, మిమ్మల్ని లయపరచను అంటున్నాడండి. అంటే దేవుని యొక్క మనసు ఎంత ఉన్నతంగా ఉన్నది చూడండి మన పట్ల. ఎంత అలా ప్రేమిస్తే అంత క్షమించే గుణం ఉన్నది చూడండి. ఎంత ప్రేమిస్తే అంత క్షమిస్తాడు చెప్పండి దేవుడు. అంతేనా? మీ వల్ల మనుష్యుని కాదు, పరిశుద్ధ దేవుడిని. చూసారు, దేవుడు అంత ప్రేమిస్తుంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సహనము మనిషిగా మనం ఎలా తీసుకుంటున్నాం చెప్పండి. చులకనగా చూస్తున్నామా? చూడకండి ప్రియులరా. ఆయన కోరుతూ ఉన్నాడు మనల్ని దగ్గరికి చేసుకోవాలని. మనం ఇంకా దూరం చేసుకున్నా ఇంకా నీ దగ్గరికి వస్తూనే ఉంటున్నాడండి. ఇంకా నీ దగ్గరికి వస్తూనే ఉంటున్నాడు. ఇంకా మనల్ని కావాలనే కోరుకుంటున్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? ఇంకేం చేయాలి? అంతెందుకండి, తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని మన కోసం బలిగా అర్పించేశాడు. అయినా దేవుడు మనసు అర్థం కాలేదండి. అర్థమైందా? తన కుమారుని బలిగా అర్పించేసినా కూడా దేవుని మనసు మనిషికి అర్థం కాలేదండి. అందరినీ అర్థం చేసుకున్నాడు. అందరి అవసరం తీరుస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరు బాగోగులు కోరుతూ ఉన్నాం, అందరితో సహవాసం చేయాలనుకుంటాం కదా. అందరి పట్ల అన్ని విధాలైనటువంటి చేయాలనుకున్నప్పుడు దేవుని కోసం ఏం చేస్తానని చెప్పండి? ఇంకా మారట్లేదా? ఇంకా మార్పు రావట్లేదా? ఇంకా దేవుడు అర్థం కావట్లేదా? ఇంకేం చేస్తే అర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఇంకేం చేయిస్తే అర్థమవుతుంది చెప్పండి? ఎన్ని చేయించాలి? ఏం చేయలేదు చెప్పండి? ఏమంటే పలానాది నాకు చేయలేదంటే ఏముందో చెప్పండి? అసలు దేవుడు చేసిన మేలు ఏదైనా ఉన్నదంటే ఒకటేనండి, మనం భూమి మీద ప్రాణాలతో బ్రతికుండడమే దేవుడు చేసిన గొప్ప మేలండి. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అనడం లేదా? చచ్చిపోయింది సింహం, ఉపకారం ఏంటి? డబ్బున్న వాళ్ళు, అన్నీ ఉన్నటువంటి వాళ్ళు మరణించేశారండి. ఏముంది చెప్పండి? ప్రయోజనం ఏంటి? ప్రాణాలతో ఉంచాడు, అదే గొప్ప సంగతి అండి. అదే గొప్ప సంగతి. అది కాకుండా ఇంకేం కావాలి చెప్పండి? అంతేనా? ధనవంతుడు అనుకున్నాడంట, కొట్లన్నీ నింపేశాడు, పండిన ధాన్యంతో నింపేసి నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము, అనేక సంవత్సరాలు నీకు ఆయుష్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం కష్టపడక్కర్లేదు, జలసాగా ఉండొచ్చు, కాలు మీద కాలేసి బతకొచ్చు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు అనుకున్నాడట. వెర్రివాడా, ఈ నైట్ నువ్వు అయిపోతావు అన్నాడు. అంతే, ఈ నైట్ నువ్వు అయిపోతావు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క, ఏదో దేవుడు చేయలేదని దేవుడి మీద కోపగించే కంటే నాకు ఇది ఇచ్చాడు చాలు, ఎంతలో సరిపోద్దండి. ఇది ఇచ్చాడు నాకు, ఎంత ఇదే జీవితం ఇచ్చాడు, లేదంటే ఇదే బ్రతికి ఇచ్చాడు చాలు, ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి దేవా నీకు వందనాలని చెప్తే సరిపోద్దండి. అంతేనా? కాదు ఇంకా ఏదో కావాలి, అది చేయలేదు ఇది చేయలేదని దేవుడిని దూరం చేసుకునే కంటే, కాబట్టి ఉన్న జీవితాన్ని దేవుని కోసం ఇచ్చి ఆయన మన దగ్గర ఉంటున్నప్పుడు ఆయన మన దగ్గరనే పక్కనే పెట్టుకుంటే, అంతేనా? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అన్నప్పుడు దేవుడు మనతో మన దగ్గర మన పక్కన ఉన్నాడు అనుకోండి, అసలు ఆ పవర్ ఎలాంటిది చెప్పండి? ఏమండి అంటే మన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అన్నా నేను డాడీ గారిని దగ్గరుండి చూశానన్నా అనరా, నేను దగ్గరుండి చూశాను, ఫోటో దిగాను, ఆయన పక్కన నిలుచుంటే ఫోటో దిగానన్నా, ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చానన్నా, ఆయనతో కలిసి భోజనం చేశానన్నా, ఎంత సంతోషపడిపోతుందని చెప్పండి మనం. ఏమండి
ఒకసారి కలిసినందుకు, ఒకసారి పక్కన నిల్చున్నందుకు, ఫోటో దిగినందుకు ఎంత ఆనందపడిపోతే, అదే ఆయనతో ఉండే భాగ్యం ఉంటే ఒక మాట, అదే ఆయనతో కలిసి మీటింగులకి వెళ్ళి ఆయన పక్కన నిలిచిన వాక్యం చెప్పే అవకాశం వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? వర్ణనాతీతం అండి. ఏమంటే మనకు వాక్యం చెప్పిన ఆయన ఇలా ఉన్నాడంటే, ఇలా మనకు వాక్యం చెప్పిన ఆయన దగ్గరే మనం ఇలా ఉండాలనుకుంటే, అదే సాక్షాత్తు దేవుడే మన పక్కన ఉంటే అందుకే అన్నాడండి దావీదు, యుద్ధం యెహోవాదే అన్నాడంతే. నేనున్నాను ఖాళీ, నేను డమ్మీ, అంతే కదండి. దావీదు గారు నేను డమ్మీ, కానీ నా పక్కన ఎవరున్నారు? దేవుడున్నాడు. ఏమంటే అలా ఎప్పుడైనా మనం ఫీల్ అయ్యామా? ఏమంటే దేవుడిని సంపాదించుకోవడానికి ఎప్పుడైనా మనం కష్టపడ్డామా చెప్పండి? ఎన్నో కావాలనుకుంటాం, మనకి దొరకవయి. అయినా జీవితం అంతా దానికోసమే ప్రయాస కదా. దొరకని వాటి కోసం మనిషి ప్రయాసపడి తన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నాడండి. దొరుకుతానన్న దేవుడు మాత్రం దూరం చేసుకుంటున్నాడండి. అంతేనా? దొరకని వాటి కోసం ఎందుకు నీకు ప్రయాస? నిన్న మొన్న పేపర్లో చూసాను, సూర్యుడికి దగ్గరికి వెళ్ళిందంటండి స్పేస్ ఒకటే. అవసరమా? దాంట్లోకి వెళ్ళిపోండి, దాంట్లో సూర్యులోకి వెళ్ళిపోండి, వదిలిపోద్ది. ఎందుకు వచ్చింది తర్వాత? అవసరమా చెప్పండి అక్కడికి వెళ్ళడానికి? అందని వాటి కోసం ఎందుకు చెప్పండి? అందే దేవుణ్ణి దగ్గర చేసుకోవాలని ఎప్పుడు ఆలోచిస్తాం చెప్పండి మనం? ఆయన మనలో ఎవ్వనికి నీ దూరంగా ఉండేవాడు. వండర్ఫుల్ వాడు అండి అది. ఆయనే మనతో ఉంటే, ఆయనే మన దగ్గర ఉంటే, ఆయనే మనకు సహవాసంగా ఉంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎన్నో సంపాదించుకున్నామని చెప్తున్నాం, కానీ దేవుడిని సంపాదించుకున్నావా? బ్రదర్ మీకు ఏమున్నాయండి? నాకు బిల్డింగ్స్ ఉన్నాయండి, పొలాలు ఉన్నాయండి, మ్యాన్లు ఉన్నాయండి, మిద్దులు ఉన్నాయండి, తర్వాత ఏముందండి? తర్వాత ఏం లేదండి, చచ్చిన తర్వాత ఒక పెట్టి వస్తుందండి, అంతే కదా. ఇంకంతమించి ఏమొస్తుంది చెప్పండి మనకి? అదే దేవుడు మనతో ఉంటే, అదే దేవుడు మనకు సహవాసం చేస్తే, చనిపోయినా తిరిగి నువ్వు లేవగలుగుతావండి, బ్రతకుండగలుగుతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అదే ఆయన మనకు దగ్గర లేడు, మనకు సంపాదించుకోలేదు, దేవుడిని సంపాదించుకోకుండా చనిపోయావు, ఇంకంతే, తిరిగి లేవు. ఇంకా మనం తిరిగి లేచేటువంటి అవకాశమే లేదండి. ఇన్ని విలువైన మాటలని యేసుక్రీస్తు వారు కూడా తెలియజేశారు. మారండి, దేవుడు ఇన్ని చేశాడు మీకోసం, ఎంత కష్టపడ్డాడు మీకోసం అని చెప్తే వాళ్ళు ఎలా స్పందించారు ఒకసారి చూడండి. లూకా సువార్త 19:41. లూకా సువార్త 19:41 అండి. ఆయన పట్టణమందు ప్రవేశించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా. ఏమండి, పట్టణాన్ని చూసి ఏమన్నాడంటే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటువి కనుక. నువ్వు ఎరగకుంటువి, దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటువి. సరే, అంటే దర్శించాడా దేవుడు? లేదంటే యేసుక్రీస్తు ద్వారా కదా మనకు దగ్గరకు వచ్చాడు, తన గురించి తెలియజేశాడు లేదా? తెలియజేశాడు. అయినా కానీ దూరం చేసుకున్నారటండి. దాని విషయమై ఏడ్పించేశారండి యేసుక్రీస్తుని మొదటి శతాబ్దంలో. అంత చేసినా యేసుక్రీస్తు సంతోషపడవలసింది పోయి, అక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో, యెరూషలేము పట్టణాల విషయంలోనూ ఏడ్చేశారు, అంటే ఏడిపించేశారు. యేసుక్రీస్తు వచ్చినా కూడా, యేసుక్రీస్తు తెలియజేసినా కూడా ఏడిపించేశారంటే దేవుణ్ణి ఎంత బాధ పెట్టుంటారో. మరి ఈ కాలంలో మన ప్రవర్తన ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? ఆలోచించండి. దాని విషయమై ఏడ్చి అన్నారు చూడండి.
ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధానపరచడానికి వచ్చాను కదా, ఆ సంగతులను దేవుని గురించి చెప్పడానికి వచ్చాను కదా, ఆ సంగతులను నువ్వు ఏం చేశావు? తెలుసుకుంటే బాగుండేది, తెలుసుకోలేదు. తెలియజెప్పేటువంటి వాళ్ళు ఉన్నా తెలుసుకోండి బాబు, దేవుని మనసు ఇదని చెప్తున్నా అంటే దేవుని మనసు ఇది, దేవుని గురించి ఆలోచించండి అని చెప్తున్నా బొగెక్కుతుందండి? ఎక్కించుకుంటున్నారు దేవుని మాటల్ని? లేదండి. ఆయన మన విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండడం నిజంగా ఒక్కొక్క మాటను చదువుతుంటే చాలా గొప్పవండి. మన గురించి ఆయన చూపిస్తున్న ప్రేమ అంతా ఇంత కాదు పిల్లరా. యేసుక్రీస్తు వచ్చాడు, అదే అంటాడండి, నేను చెప్పాను, తెలియజేశాను, దర్శించిన కాలం, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వేం చేయకుండావి, ఎరగకుండావి. ఛాన్స్ రాదా మళ్ళా కదండి? అవకాశం ఒకసారి వస్తుంది. అంటే ఎవరైనా వీసా తీయండి అని మొదలు పెట్టారు అనుకోండి, ఏదో పాపం అడుగుతున్నారు కదండి వీసా తీస్తామండి, అది ఎక్స్పైర్ అయిపోయేదాకా రాడు మనోడు. ఎక్స్పైర్ అయిపోయింది అంతేనా? మళ్ళీ నేను వస్తాను అనుకోండి, ఆల్రెడీ ఒకసారి తీసాను, మళ్ళీ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి ఎక్స్పైర్ అయిపోయేదాకా రావడం ఎందుకు వచ్చింది మా వద్దు అంటాను. అంటే కొన్ని అవకాశాలు అరుదుగా వస్తాయండి. దేవుడు కూడా దర్శించిన కాలం యేసుక్రీస్తు ద్వారాగా ఇశ్రాయేలు విషయంలో, మన విషయంలో అరుదుగా వస్తాయండి. పట్టుకోండి. ఆ విషయాన్ని గమనించి దేవుడు దర్శిస్తున్నాడు కదా, వాక్యం ద్వారా నాకు దగ్గర అవుతున్నాడు కదా అనే విషయాన్ని గమనించండి. వాక్యాన్ని పట్టుకోండి. ఇక దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోడండి. ఒక్కసారి కనుక మిస్ అయ్యాడా కదా, మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. గడుగు పిల్లరా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి అన్నాడు. ఎందుకంటే దేవుడు తన వేదనను యేసుక్రీస్తు ద్వారా తెలియజేయించి పరలోకం వచ్చేటట్లుగా ఎవరు లేరు, వీళ్ళందరూ నన్ను మర్చిపోయి భూమి మీద బ్రతుకుతున్నారు, భూమి శాశ్వతం అనుకుంటున్నారని చెప్తే ఏమండి, యేసుక్రీస్తు ద్వారాగా దేవుడు ఎలాంటి మాటను పలికించాడో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. సరిపోద్దాము ఏమండి? ఏమన్నాడండి? ఆయన కలుగజేసినటువంటి పరలోకాన్ని బట్టి సంతోషించుచు నరులను చూచి. ఎవరు మాట్లాడుతున్న మాట అండి ఇది? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఒక పక్క పరలోకాన్ని చూస్తున్నాడు, ఒక పక్క నరులను చూస్తున్నాడు. పరలోకాన్ని బట్టి ఎవరిని చూసి ఆనందపడుతున్నాడండి దేవుడు యేసుక్రీస్తు వారు? ఏమండి? నరులను చూసి ఆనందపడుతున్నాడు. ఎందుకండి? పరలోకాన్ని బట్టి నరులను చూసి ఎందుకు ఆనందించాలి? మనం మంచి ఇల్లు కట్టాం అనుకోండి, మంచి బిల్డింగ్, డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టేసాం కదా, అన్నీ అమర్చేసాం, అందులో ఏసీ అన్నీ అమర్చేసాం. పిల్లలు చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అరే మీరే అందులో ఉండబోతున్నారు అంతేనా? మీరే అందులో ఆ ఏసీ గదుల్లో మీరు ఉండబోతున్నారు, ఈ గది నీది అని పిల్లలకి చెప్పి ఆనందపడమా చెప్పండి? ఏమండి? అంటే మనం కట్టిన పెద్ద బిల్డింగ్ విషయంలోనే పిల్లలను చూసి ఆనందపడిపోతుంటే పరలోకాన్ని గురించినటువంటి వైభవాన్ని పిల్లల విషయంలో మనల్ని చూసి యేసుక్రీస్తు వారు ఆనందపడుతున్నారండి. నా కుమారులు, లేదంటే నేను, నా సహోదరులు అయినటువంటి వీళ్ళందరూ కూడా పరలోకం రాబోతున్నారు. అందుకే నా తండ్రి పరలోకంలో గొప్ప గొప్ప మరి స్థలాలను సిద్ధపరిచేలా చేస్తున్నాడు. నా సహోదరులు నాతో పాటు రావాలి, వీళ్ళు కూడా రావాలని మన విషయంలో ఆనందపడుతుంటే మనం ఏమంటున్నాం చెప్పండి? పరలోకమును బట్టి నరులను చూసి ఆయన ఆనందించాడటండి యేసుక్రీస్తు వారు. మనం కట్టిన బిల్డింగ్ విషయంలో పిల్లలను చూసి ఎలా ఆనందపడతామో యేసుక్రీస్తు వారు కూడా సేమ్ అండి. అండ్ మనకంటే ప్రథముడిగా వచ్చాడు కనుక, జ్యేష్ఠుడు కనుక
మనల్ని చూసి కూడా పరలోకాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. కానీ మనం వెళ్ళేలా ఉన్నామా? పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు మనం కల్పించుకోగలుగుతున్నామా? ఎన్ని విషయాలు తెలియజేస్తున్నా, ఇన్ని విషయాలు అర్థం చేస్తున్నా, పరలోకానికి సమీపించేటువంటి కార్యక్రమాలు ఏ రోజైనా మన విషయంలో కనబడుతున్నాయా, మన జీవితంలో కనబడుతున్నాయా అనేది ఆలోచించుకోవాలండి. మనం ఆలోచించుకోవాలి. ఎంత చేసినా, ఇన్ని విషయాలు తెలియజేసినా కూడా మనం దూరం అవుతుంటే కనుక ఇంకా ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటాడు చెప్పండి? యేసుక్రీస్తుని పంపించినా దూరం అయిపోయేటువంటి పరిస్థితి మనుషులు కలగజేసుకుంటున్నారంటే ఇంకెవరిని బట్టి రక్షణ వస్తుంది చెప్పండి? కొన్ని యేసుక్రీస్తు కాకపోతే ఇంకొకరు ఎవరైనా వస్తారో రక్షిస్తారని ఏమైనా ఉన్నదా? అది లేదు. యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు మనల్ని రక్షించేటువంటి వాళ్ళు లేరు. దేవుడు మన విషయంలో కోపగించుకున్న యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరుచుకుని పరలోకం రావాలని ఆయన ఎదురు చూస్తున్నా మనం దూరం చేసుకుంటే, దేవుడిని సమాధానాన్ని కూడా దూరం చేసుకుంటే, అంతే కదండి, ఈ సమాధానాన్ని కూడా దూరం చేసుకుంటే, ఎందుకంటే మనం చేసినటువంటి తప్పుల విషయంలో దేవుడు తీర్మానం చేసుకున్నాడండి, నేను ఇంక వీళ్ళతో సంభాషించున్నాం, వీళ్ళతో మాట్లాడినాం. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారండి? సమాధానపరిచాడండి. సమాధానపరిచి మనల్ని కలపాలని చూస్తూ ఉంటుంటే, ఇంత అవకాశాన్ని కల్పించినా కూడా దేవుడి విషయంలో మనం కలవకపోతే ఇంకెలా చెప్పండి? ఏమండి? కనుక పిల్లరా, దేవుని మనసును అర్థం చేసుకోండి. దేవుడు మనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే తన దగ్గరనే మనల్ని ఉంచుకోవాలనుకుంటున్నాడు. మన దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మనల్ని తనతో పాటే పరలోకంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. దేవుని దగ్గర అవుతారా, లేదా దేవుని విడిచి దెయ్యానికి దగ్గర అవుతారా? ఆలోచించుకోండి. దేవుని ప్రేమను విస్మరిస్తే పిల్లరా, నిజంగా ఆయన ప్రేమించినట్లుగా ఇంకెవ్వరూ మనల్ని ప్రేమించలేదు. ఆయన ప్రేమకు దగ్గర కండి. ఆయన ఇచ్చేటువంటిది మరి పరలోకానికి దగ్గర కావాలి కదండి. ఆయన గురించి తెలియజేయాలండి, ఆయన గురించి చెప్పాలి, ఆయన ప్రేమను గురించి చెప్పాలి. అందుకే కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, మహాసమాజంలో నా నోరు మోసుకొనక నిన్ను గూర్చి నేను సువార్తను ప్రకటించుతని. నేను నా నోరు మూసుకొనలేదు, ప్రకటించాను, తెలియజేశాను. మనకు కూడా అలాగే ఉండాలండి. మనకు కూడా అలాగనే దేవుని గురించి, యేసుక్రీస్తు గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమాల గురించి ప్రకటించేటువంటి వాళ్ళగా ఉండాలండి. అలా ఉండాలనే మరి దేవుని మనసును గురించినటువంటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఆలోచించండి. మరి దేవుడు ఒకే ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి, మనల్ని దగ్గర కావాలనుకుంటున్నాడు. మనం ఆయనతో ఉండాలని. మరి ఎవరికి దగ్గర అవుతారు, ఎవరికి దగ్గర ఎవరిని దూరం చేసుకుంటారో మీరు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. మౌలికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉండకపోయిన నామానికి వందనాలు దేవా. మరి ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నీ విలువైనటువంటి మాటల్ని మరి తెలుసుకునేటువంటి అవకాశం మాకు కల్పించారు. అప్పుడు వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే విన్న వాక్యం మరి ప్రతి ఒక్క హృదయాల్లో నిర్గతి ఫలింపచేసి రాబోతున్నటువంటి కాలంలో నీ పిల్లల తండ్రి నీ మనసును ఉన్నతంగా తెలియజేసి మరి నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క త్యాగాన్ని, నీ యొక్క ప్రేమను, నీ యొక్క ఔన్నత్యాన్ని లోపలికి తెలియజేసేటువంటి పిల్లలు ఉంటే గొప్ప చూపించాను. మరి ఇంకా జరగబోతున్న కార్యక్రమంలో తోడుగా ఉండమని కోరుకుంటున్నాం. క్రీస్తు నామని ప్రార్థన వేడుకుంటున్న పరమ తండ్రి. అందరికీ అవసరం. మంచిదండి, అన్నారు కదండి. వారంకి ఒక పాఠం, దాన్ని నుంచి వివరించాలంటే